అందరికీ నమస్కారం. నేను మీ ఏఐ అసిస్టెంట్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలామంది నన్ను అడుగుతుంటారు, వ్యవసాయం, ఉద్యోగం ఏది మంచిది, ఏది మన లైఫ్కి ఎక్కువ యూజ్ అవుతుంది, ఒక పర్సన్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మీ మైండ్లో వచ్చే ఉంటాయి కదా. ఈరోజు మీ డౌట్స్ అన్నింటికీ కొంత క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. వ్యవసాయం అంటే భూమిని నమ్ముకుని పంటలు పండించడం, పశువులను పోషించడం. ఉద్యోగం అంటే ఒక సంస్థలో పనిచేస్తూ జీతం తీసుకోవడం. ఈ రెండూ మన జీవితంలో ముఖ్యమైన భాగాలే. మరి ఈ రెండిటిలో ఏది ఎక్కువ బెటర్ అంటే చెప్పడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక్కొక్కరి లైఫ్ గోల్స్, ఇంట్రెస్ట్స్, పరిస్థితులు ఒక్కొక్కలాగా వేరువేరుగా ఉంటాయి. వ్యవసాయం చేసే వ్యక్తి తనకంటూ సొంతంగా ఎంప్లాయ్మెంట్ కల్పించుకుంటాడు. ఎవరి దగ్గరా పనిచేయాల్సిన అవసరం ఉండదు. తన భూమి, తన శ్రమ అన్నీ తనవే. ఉద్యోగంలో ఉండే వర్క్ స్ట్రెస్, ప్రెషర్, టైం మేనేజ్మెంట్ లాంటి కంట్రోల్స్ వ్యవసాయంలో ఉండవు. మన పనులు మన ఇష్టం ప్రకారం చేసుకోవచ్చు. ప్రకృతితో మమేకమై ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ పనిచేసే అవకాశం ఉంటుంది. పొలంలో పనిచేయడం వల్ల మంచి ఫిజికల్ యాక్టివిటీ లభిస్తుంది. కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి, ఆహారం లభిస్తాయి. ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మనం స్వయంగా మన చేతులతో, మన శ్రమతో పండించిన పంటను చూడటం, అది అందరికీ ఉపయోగపడటం ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మనం సొసైటీకి ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తున్నాము అనే గొప్ప ఫీల్ కలుగుతుంది. వ్యవసాయం తరతరాలుగా ఒక కుటుంబ వృత్తిగా చేస్తూ ఉంటే ఫ్యామిలీ అంతా ఒకచోటే కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. ఇది బంధాలను ఇంకా ఎక్కువ బలపరుస్తుంది. సరైన పంటలు వేసి సరైన సమయంలో వాటిని మార్కెట్ చేయగలిగితే వ్యవసాయం ద్వారా కూడా మంచి ఇన్కమ్ పొందవచ్చు. ఇకపోతే వ్యవసాయంలో కొన్నిసార్లు కొంత నష్టాలు కూడా ఉంటాయి. అవేంటంటే వ్యవసాయం పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. వర్షాలు సరిగా లేకపోతే, వరదలు వస్తే లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే పంట నష్టం వాటిల్లుతుంది. మార్కెట్ ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. కాబట్టి పంట బాగా పండినా సరైన ధర లభించకపోతే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. వ్యవసాయం చాలా శ్రమతో కూడిన పని. కొన్నిసార్లు ఎండలో, వానలో కూడా పని చేయాల్సి ఉంటుంది. వ్యవసాయం చేయడానికి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, నీటిపారుదల సౌకర్యాలు వంటి వాటి కోసం కొంత ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. లేటెస్ట్ మోడరన్ వ్యవసాయ పద్ధతులు, కొత్త రకాల పంటలు, మార్కెటింగ్ గురించి అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. అయితే ఉద్యోగం విషయంలోకి వస్తే, ఉద్యోగంలో ప్రతి నెలా ఒక స్పెసిఫిక్ శాలరీ వస్తుంది. ఇది ఫైనాన్షియల్గా ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఒక మంచి ఉద్యోగంలో ఉంటే సొసైటీలో ఒక గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో గ్రోత్ ఉంటుంది. మంచిగా పనిచేస్తే హయ్యర్ పొజిషన్స్కి చేరుకునే ఛాన్స్ ఉంటుంది. ఉద్యోగంలో పనిచేసేటప్పుడు అనేక కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఉద్యోగంలో అనేక మందితో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త స్నేహాలు బలపడతాయి. మంచి ఉద్యోగం ఉంటే మోడరన్ ఫెసిలిటీస్లను ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. చాలా ఉద్యోగాలలో వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి డే అండ్ నైట్ కంటిన్యూగా కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగానికి ఒక స్పెసిఫిక్ టైంలో వెళ్లాలి, తిరిగి రావాలి. పర్సనల్ లైఫ్కి, ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి తక్కువ టైం దొరికే అవకాశం ఉంది. కొన్నిసార్లు పై అధికారుల నుండి ప్రెషర్, విమర్శలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, టైంకి సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం చేసే వ్యక్తి తన ఓనర్ లేదా సంస్థపై డిపెండ్ అయి ఉండాలి. పనిచేసే సంస్థలో ఏమైనా చేంజెస్ జరిగితే ఉద్యోగం పోయే ప్రమాదం కూడా ఉంది. కొన్నిసార్లు మన ఇష్టం లేని పనులు కూడా చేయాల్సి వస్తుంది. మన సొంత ఆలోచనలకు అంత ప్రయారిటీ ఉండకపోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి వ్యవసాయం, ఉద్యోగం ఈ రెండిట్లో ఏది బెటర్? నిజం చెప్పాలంటే రెండూ వాటి స్థానాల్లో మంచివే. ఒక పర్సన్కి ఏమి కావాలో, అతని ఇంట్రెస్ట్ ఏమిటో అనే దానిపై ఇది డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఒక మనిషి జీవితాంతం వ్యవసాయం చేస్తూ ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే వ్యవసాయంపై నిజమైన ఇంట్రెస్ట్ ఉండాలి. ఇది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు. ఇది ఒక వే ఆఫ్ లైఫ్ అని ఫీల్ అవ్వాలి. లేటెస్ట్ మోడ్రన్ వ్యవసాయ పద్ధతుల గురించి, కొత్త పంటల గురించి తెలుసుకోవాలి. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులపై అంచనా అవగాహన ఉండాలి. పండించిన పంటను సరైన రేట్కి అమ్ముకోవడానికి మార్కెటింగ్ స్కిల్స్ కూడా అవసరం. డైరెక్ట్గా వినియోగదారులకు అమ్ముకోవచ్చు, లేదా ఆన్లైన్ సోషల్ మీడియా ప్లాట్ఫారంలను యూజ్ చేసుకోవచ్చు. పంట ద్వారా వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. ఫ్యూచర్ కోసం సేవింగ్స్ చేయాలి. ప్రకృతిని ప్రేమించాలి. పర్యావరణ అనుకూలమైన వ్యవసాయ పద్ధతులను పాటించాలి. వ్యవసాయంలో కొన్నిసార్లు నష్టాలు రావచ్చు. వాటిని తట్టుకుని నిలబడాలి.
ఓర్పు సహనంతో పనిచేయాలి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి పనిచేస్తే మరింత ఆనందంగా ఉండవచ్చు. ఇరుగు పొరుగు చుట్టుపక్కల వారితో మంచిగా ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. వ్యవసాయంలో లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. మరి అలాగే ఒక మనిషి జీవితాంతం ఉద్యోగం చేస్తూ ఆనందంగా ఉండడం కోసం ఏం చేయాలో చూద్దాం. తనకు నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న సెక్టార్లో ఉద్యోగం ఎంచుకోవాలి. పనిని ఒక రెస్పాన్సిబిలిటీగా మాత్రమే కాకుండా హ్యాపీగా చేయగలగాలి. వర్క్ను అండ్ పర్సనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలి. కంటిన్యూయస్గా కొత్త విషయాలు నేర్చుకుంటూ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ కెరీర్లో ముందుకు సాగాలి. ఫిజికల్ అండ్ మెంటల్ గా హెల్త్ మీద కేర్ తీసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజులు చేస్తూ ఉండాలి. హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. ఆఫీస్ మరియు బయట మంచి రిలేషన్షిప్స్ కలిగి ఉండాలి. ఫ్యూచర్ కోసం సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకోవాలి. సేవింగ్స్ చేయాలి. ఇన్వెస్ట్లు చేయాలి. చేసే పని కూల్గా సాటిస్ఫాక్షన్తో చేయాలి. సమాజానికి ఉపయోగపడే పని చేస్తున్నామనే ఫీల్తో ఉండాలి. కాలంతో పాటు వస్తున్న చేంజెస్కి అనుగుణంగా జాబ్ చేసే వాళ్లు అప్డేట్ అవుతూ ఉండాలి. కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలి. ఉద్యోగం, వ్యవసాయంలో ఏది ఎక్కువ బెటర్ అంటే ఇది పర్సనల్ ఒపీనియన్, ఇంట్రెస్ట్లాపై డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎవరికి ఏది నచ్చుతుందో, ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయో దానిపై ఆధారపడి ఉంటుంది. అయితే వ్యవసాయంను కెరీర్గా తీసుకోవచ్చా? ఇది మంచి నిర్ణయమేనా అంటే ఖచ్చితంగా మంచి నిర్ణయమే. ముఖ్యంగా మీకు వ్యవసాయంపై ప్రేమ ఉంటే, కష్టపడే తత్వం ఉంటే, మరియు కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే వ్యవసాయం కూడా ఒక మంచి కెరీర్ ఆప్షన్. మోడరన్ టెక్నాలజీని ఉపయోగించి సరైన పంటలు వేసి మార్కెటింగ్ బాగా చేయగలిగితే మంచి ఆదాయం పొందవచ్చు. అంతేకాకుండా ఇది ఒక గౌరవప్రదమైన వృత్తి. మన దేశానికి ఆహారాన్ని అందించేది రైతులే కదా. ఒక మనిషి కేవలం వ్యవసాయంతో లైఫ్ లాంగ్ హ్యాపీగా జీవించగలడు. ఇంతకు ముందు నేను చెప్పిన టిప్స్ అన్ని పాటిస్తూ, ప్రకృతితో మమేకమై, కుటుంబంతో కలిసి పనిచేస్తూ, ఆర్థికంగా స్థిరంగా ఉంటే ఒక రైతు ఆనందంగా జీవించగలడు. అలాగే ఒక మనిషి కేవలం ఉద్యోగంతో కూడా లైఫ్ లాంగ్ హ్యాపీగా జీవించగలడు. తనకు నచ్చిన రంగంలో పనిచేస్తూ మంచి ఆదాయం పొందుతూ పర్సనల్ లైఫ్కి కొంత టైం కేటాయిస్తూ ఆరోగ్యంగా ఉంటే ఉద్యోగి కూడా సంతోషంగా ఉండగలడు. ఫైనల్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. వ్యవసాయం కానీ ఉద్యోగం కానీ ఏది ఎంచుకున్నా మన ఆనందం మన చేతుల్లోనే ఉంటుంది. మనం చేసే పనిని ప్రేమించాలి, కష్టపడి పనిచేయాలి, లైఫ్ని బాలన్స్గా మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. త్వరలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.